హలో ప్రొఫెసర్ సార్, ఎలా ఉన్నారు? అరే ఎక్కడున్నావు నువ్వు ఇంతకాలం? అది సార్. ఒక వారంగా కాలేజీ పక్కకే రావట్లేదు. ఏం చెప్పమంటారు ప్రొఫెసర్ సార్, నా దూకుడు తగ్గడం లేదు. పోలీసులు అస్తమానం జైల్లో తీసుకెళ్లి పెడుతున్నారు. ఎలా ఉన్నావయ్యా? వాలేకుం సలాం. భయ్యా సలాం అలైకుం. వాలేకుం సలాం. వాలేకుం సలాం. సలాం అలైకుం. వాలేకుం సలాం. బాగున్నారా? ముస్తాక్ బాగున్నావా? మీ అమ్మాయి ఎలా ఉంది? బాగుంది, అంతా అల్లా దయ. ఈ మధ్య నువ్వు కనపడడం లేదు, ఎక్కడున్నావు? కాలేజీ పనులలో కాస్త మునిగిపోయా. ఆఫ్రీని నేను అడిగానని చెప్పు. అలాగేనండి. ఖుదాఫీస్. సలాం వాలేకుం మేమన్ సార్. వాలేకుం అస్సలాం. వాలేకుం అస్సలాం. మీ భార్య ఆరోగ్యం ఎలా ఉంది? ఏదో అల్లాదయతో తను బాగానే ఉంది. తన్ని తన వ్యాధిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. అల్లాని వేడుకుంటున్నాను. అయ్యా ఆదాబ్. ఈ విలాసం ఎక్కడుందో మీరేమైనా చెప్పగలరా? నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. ఏమైంది అక్కడ? ఏంటి ప్రొఫెసర్ గారు అడ్రస్ చూడగానే ఆశ్చర్యపోతున్నారు? మీరు భయపడకండి, మా మనుషులు మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు. ధైర్యంగా రండి. రాంగ్ రూట్ వచ్చింది కాకుండా మమ్మల్ని గౌరవిస్తావా? నేను చెప్పేది వినండి. కాస్త ఇలా రండి రండి, ముందు అక్కడికి వెళ్ళి చూడండి ఏం జరిగిందో చూడండి. ఇంతకు ముందు పిలిచేవారు, ఇప్పుడు ఏకంగా లేపేస్తున్నారా? అసలు ఎవరు మీరు? కొంచెం టీ. నీకు తెలుసా, నన్ను ఫస్ట్ టైం ఒకరు అడిగారు నవాబ్ చాయ్ తాగుతావా అని. అది తాగడానికి బదులు చచ్చిపోతానని చెప్పాను. దాన్ని కనీసం ముట్టుకోనని చెప్పాను. కానీ ఇప్పుడు పరిస్థితి, ఉదయాన్నే 2 కప్పులైనా తాగకపోతే ఆ రోజు పనే చేసుకోలేను. అందుకే చెప్తున్నాను ప్రొఫెసర్ గారు, జీవితంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. అందుకే దయచేసి మీరు మీ ఆలోచనలు మార్చుకుని నిజం చెప్తే మంచిది. సపూర్లో జరిగిన ఆ బాంబ్ బ్లాస్ట్ గురించి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెప్పించారో? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్నో బాంబ్ బ్లాస్టులు జరగబోతున్నాయి. హూ ఈస్ కాలింగ్ ఫర్ ది ఎక్స్ప్లోజివ్స్? వీటి అవసరం ఎవరికుంది? టైం వేస్ట్ చేయకుండా టార్చర్ స్పెషలిస్ట్ని పిలిస్తే బాగుంటుంది. ఇలా చూడండి ప్రొఫెసర్ గారు, మా మీద నేరం ఆరోపిస్తున్నారు.
పిల్లల మీద ప్రేమ అంటే ఏమిటో నాకు బాగా తెలుసు ఉస్తాద్. నాకు కూడా పిల్లలున్నారు. వాళ్ళకేం కాకూడదు. అందుకోసం నేను ఏమైనా చేస్తాను, ఏ లిమిట్కైనా వెళ్తాను. మీ అమ్మాయికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 సంవత్సరాలు. తన జబ్బుకు వైద్యం ఉంది. అది తెలిసినా తనకు సహాయం చేయాలనుకోవడం లేదా? నా వల్ల ఎంత అవుద్దో అంత చేస్తాను. బట్ ఇట్స్ నాట్ ఎనఫ్. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మిలిటరీ హాస్పిటల్లో తనకు చేసే చికిత్సని మామూలు హాస్పిటల్స్ ఇవ్వలేవు. ఒక తండ్రిగా మీ బిడ్డని కాపాడుకోవడం మీ బాధ్యత కాదా? ఈ అబద్ధపు ప్రేమని చూపించొద్దు. అదే అందరికీ మంచిది మాలిక్ సాబ్. మీకు నా శ్రద్ధ అబద్ధంలా కనిపిస్తోందా? కానీ నా ఉద్దేశం అబద్ధం కాదు. నేను నిజంగానే కోరుకుంటున్నాను తనకు జీవించే అవకాశం ఇవ్వాలని. ఆ తర్వాత మీ ఇష్టం. జబల్పూర్ జైల్లో ఉంటూ మీరు తనకు సహాయం చేయలేరు. స్వర్గం అనేది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది ఉస్తాద్. మీ అమ్మాయి నవ్వులో, తన సంతోషంలో. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఆఫ్ యూ ఈజ్ వన్ నేమ్. ఒకే ఒక పేరు చెప్పండి, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. ప్యాంథర్. ఆటలాడుతున్నారా? మీ అమ్మాయి మీద మీకు ప్రేమే లేదా? ఉమర్ రియాజ్ ప్యాంథర్ ప్రాణాలతో ఉన్నారు. ఉమర్ రియాజ్ని మేము చంపేశాం. సుపూర్లో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ రోజు రాత్రి ఒక వాహనంలో సుమారు 100 కిలోలు ఉన్న ఎక్స్ప్లోసివ్స్ ని కనిపెట్టారు. ఈ వాహనం ఎప్పుడు పోలీస్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు వచ్చే దారిలోనే ఉండింది. తెరవండి, వెళ్ళండి. కరెక్ట్ అయిన సమయంలో దాన్ని కనిపెట్టి చాలా పెద్ద విపత్తు నుంచి కాపాడారు. పోలీస్ వాళ్ళు ఇంతకు ముందు ఇంత ఎక్కువ ఎక్స్ప్లోసివ్స్ ని కనిపెట్టలేదని తెలియజేశారు. ఇలావే అలా లేదు 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 అలా కాదు, నేను చెప్తాను. Living the life you imagined, huh? Wow. నాట్ బ్యాడ్. అట్లీస్ట్ నా పనుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉంది. ఇలా ఇవ్వండి. ఏది? ఉమర్ బతికే ఉన్నాడు. ఎవరు ఉమర్? నీ ఉమర్, ప్యాంథర్. హీస్ అలైవ్. ఛాన్సే లేదు. నేను వాడిని స్వయంగా చంపాను. వాడి బాడీని కాల్చేశారు. దానికి 1000 మంది సాక్షి. అది నిజం కాదు. వాడు మనల్ని మోసం చేశాడు, మనం మోసపోయాం. మాకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పటి నుంచి సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం అతన్ని వెతుకుతూనే ఉంది. వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేక్ ఎ హెడ్ వే. వాడేదో పెద్దగా చేయబోతున్నాడు. నువ్వు రిలీవ్ అవ్వడానికి ముందు ఫైర్ చేసిన చివరి బుల్లెట్ అది పనిని పూర్తి చేయలేదు. వీ నీడ్ యూ నో అండ్ యూ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫార్మర్స్. వాడు ఎలా ఆలోచిస్తాడో నీకు మాత్రమే తెలుసు. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ వాడు నీ మొహం చూడలేదు. ఒక సింపుల్ ప్లాన్ ఉంది. జస్ట్ ఐడెంటిఫై హిమ్ అండ్ అవర్ టీమ్ విల్ టేక్ హిమ్ డౌన్ అండ్ దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ మేక్ జామ్. నువ్వు పంచుడు. కుదరదు. హాయ్ విక్రాంత్. సో సారీ. హాయ్ నస్రత్. హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. ఏంటి ఇలా వచ్చారు? ఐ జస్ట్ డ్రాప్ బై. ఓకే. బయలుదేరుతాను. పాత కబీర్ అయితే అవకాశాన్ని వదులుకోడు. నేను ఆ పాత కబీర్ని కాను.
మెడల్ ఆఫ్ హానర్ దొరికిందే, దానికేం చేస్తావు? దానికి న్యాయం చేస్తావు అనుకున్నాను. ఒమర్ బతికే ఉన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఇంకోసారి చేయకు, నీకు చాలా బాధ కలుగుతుంది. మళ్ళీ వెళ్తున్నావు కదా, నా టీంకి నేను కావాలి. నీ కుటుంబానికి నువ్వు కావాలి కబీర్. ఈ ఒకే ఒక్క మిషన్. ఒక మిషన్తో ఆగదు, అది నీకు తెలుసు. నువ్వు చెప్పే అబద్ధం నాతోనేనా నీకు కూడానా? పిల్లలతో నేను అవుట్ హౌస్ ఇది కొంచెం చూడు. ముందు కస్టమర్, ఆ తర్వాత బాదర్వా. సరేనా? సలాం అలైకుం. బయలుదేరతాను. బాగున్నారా? ముస్తఫా ఇక్కడేం చేస్తున్నాడు? ముస్తఫా ఏంటి? తన పేరు గులాం రసూల్. అబద్ధం చెప్పకు. తను నీ పాత ఇన్ఫార్మర్ ముస్తఫా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నువ్వు నన్ను క్వశ్చన్లు వేయకు, నేను నీకు అబద్ధాలు చెప్పను అని. ఇదెందుకు? నిజానికి ఆ ఇంగ్లీష్ సామెత ఏంటో తెలుసా? యు ఆస్క్ మీ నో క్వశ్చన్స్, ఐ టెల్ యూ నో లైస్. నిన్నే సైన్ తీసుకున్నాను. చూస్తాను. ఈరోజు సాయంత్రం కల్లా సబ్మిట్ చేస్తాను. ఈ ఏరియాలో సర్వేలెన్స్ యాక్టివేట్ చేశారు, అండ్ ఇక్కడ కూడా ఈ గ్రిడ్ 2లో. ఖచ్చితంగా హర్కత్ కాదని తెలుసా? ఇంతవరకు ఏ అన్యూజువల్ యాక్టివిటీ లేదు, కానీ వాళ్ళని మనం గమనిస్తూనే ఉండాలి. సార్ కబీర్, సరే, ఓ పని చెయ్యి, తను వదిలి, నేను వచ్చేసానుగా. ఏం చేయమంటావు? ప్రేమలో ఉన్నాను. ఎలా ఉన్నావు? బతికే ఉన్నాను. అల్లా ఇక్కడే ఉన్నాడు మనల్ని చూసుకుంటూ. పైన కలిసి వస్తాను. అసలు ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? ఆ నీచుడు ఉమర్ ఎలా ఫంక్షన్ చేస్తాడో మనకు తెలియదు. వి నీడ్ ఆల్ ద హెల్ప్ దట్ వి కెన్ గెట్. ఓయ్ మట్టు, తలుపు తెరు, ఎవరు వచ్చారో చూడు. కబీరా, ఇప్పుడే దారి తెలిసిందనుకో. చూసావా? నువ్వే రమ్మని చెప్పావా? నాకు సంబంధం లేదు. క్యాచ్.
రిలాక్స్ రిలాక్స్ అదిగో మీకు గుర్తుందా పోయినసారి ఈసారి యొక్క ఇన్సబార్డినేషన్ మీరుగా సస్పెండ్ చేశారు. నాకంతా గుర్తుంది. ఇతంది నీది. కమాన్. వీడు ఆసిఫ్, ఉమర్ తమ్ముడు. వి ఆల్ నో దట్. సో ఆసిఫ్కి ఇంకో 20 డేస్లో ఎంగేజ్మెంట్ తెలుసా? సో వాడు తప్పకుండా వస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? గతంలో కూడా తమ్ముడు వల్లే కదా వాడు దొరికాడు. మారు విషయంలో రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. 5 నిమిషాలకైనా వస్తాడు. హీల్ షోల్లీ కమ్. అట్లీస్ట్ చెప్పు. అరే అడుగుతున్నాను కదా, చెప్పు, అప్పుడే బాగుంటుంది. ఏయ్! ఏయ్! తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు? నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే భార్య ఇంటికి రావడానికి ముందే పారిపోతుంది. తమ్ముడు. అన్నయ్య, అన్నయ్య. మళ్ళీ అను. ఏడాదిన్నరైంది నీ నోటితో ఈ మాట విని అనరా? అన్నయ్య, అన్నయ్య, మీరు చాలు చాలు. నేను కలవాలని ఎంతో ఎదురు చూశాను. నిన్నెప్పుడు చూస్తానని తప్పించిపోయాను. అందరం కూడా. కబీర్ ఫీల్డ్లో మేమున్నాం. 18 నెలలుగా మేము ఇంట్లోనే గడుపుతున్నాం. మరి మీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? చేపలు ఎప్పుడు ఈత మర్చిపోవు మునీర్ సార్. నమ్మండి సార్, వాడొస్తాడు. ప్రపంచం దృష్టిలో రియాజ్ చనిపోయాడు. చనిపోయిన వాడు ఎలా పెళ్ళికొస్తాడు? కానీ ఇప్పుడెవరూ మిమ్మల్ని వెతకట్లేదు. అది నిజమే అనుకో. ఇది ఇలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. సరే, ఇది చూడు, ఉంచుకో. ఫాతిమాకు నీకు ఓ చిన్న బహుమతి. మీరు ఒకసారి ఫాతిమాని కలవాలి. అల్లా మీద ఒట్టు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. చాలా అందగత్తా. ఏమనుకుంటున్నావు? అంటే నేను నిన్ను శ్రద్ధగా చూసుకోలేదా? నీకు జరగబోయే పెళ్ళి నా అంగీకారం లేకుండా జరుగుతుందనుకుంటున్నావా? యూనిట్ కాల్ సైన్ ఫర్ ఆపరేషన్ ప్యాంథర్ విల్ బి ఫాల్కన్ 1. ఉమర్ ఇంట్లోపల యాక్సెస్ కావాలి. దానికి మనం లేఅవుట్ చూద్దాం. బిలాల్, యూ కెన్ బి పొజిషన్ హియర్. టార్గెట్ హౌస్కి పక్కనున్న అన్ని దారుల్ని సరౌండ్ చేయాలి. ముఖ్యంగా ఈ 2 దారులు, రెస్క్యూ పాయింట్ రోమియో 1 అండ్ రెస్క్యూ పాయింట్ రోమియో 2. కునాల్, రోడ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి నీకు కేవలం 50 మీటర్ల క్లియరెన్స్ ఉంటుంది. అండ్ మునీర్, నువ్వు ఇంట్లో గెస్ట్గా ప్రవేశించబోతున్నావు. ఇంకా కబీరు, నేను ఇక్బాల్ స్వీట్స్ తరపున లోపలికి వెళ్తాం. రైట్ కబీర్? బస్ రక్. ధనేష్, నువ్వు ఇక్బాల్ స్వీట్స్ డ్రైవర్గా బయట అబ్జర్వేషన్లో ఉండాలి. రిక్వెస్టింగ్ పర్మిషన్ టు గోయింగ్ విత్ ద రెస్ట్ సార్. చిన్నపిల్లవాడవా నువ్వు? నాకు బయట ఓ మనిషి కావాలి. నన్ను నుంచోమంటావా? మనం ఎవరితో డీల్ చేస్తున్నాం, తర్వాత ఏం జరుగుతుందో కాస్త గుర్తుంచుకోండి. ఆ రీసెంట్ గ్రెనేడ్ అటాక్స్ కూడా ఉమర్ కారణం అయి ఉండొచ్చు, లేదా వాడు వెనక ఇంకా పెద్ద టెర్రరిస్ట్ ఎవరైనా ఉండుండొచ్చు. ఆ దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టలేదు. పెద్దవాళ్ళు, పిల్లలు, సివిలియన్. బాయ్స్, దిస్ ఈజ్ బిగ్ గేమ్ హంటింగ్, ఓకే? ఓ ఎదవల్ని ఈసారి వదిలిపెట్టకూడదు. వి గాట్ ఆర్మీ క్లియరెన్స్. మిమ్మల్ని ఎవ్వరూ ఎక్కడ చెక్ చేయరు. రైట్ మలిక్? బ్యాంగ్ ఆన్. ఇట్స్ ఆల్ క్లియర్ బాయ్స్. ఆ కబీర్ని మాత్రం కంట్రోల్లో ఉంచుకోండి, ఓకే? సాయంత్రంలోగా నబీనా ఇంటికి వెళ్ళి చేరాలి. అంకుల్, ఈ కుర్తా చాలా బాగుంది, కానీ ఇక్కడ మాత్రం కాస్త పొడవుగా ఉంది. ఏ ఫాతిమా, బానే కదా ఉంది, నీకేంటి ప్రాబ్లం? లేదు, అడుగున మాత్రం కాస్త సరిచేస్తే చాలు. అంకుల్, ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి, వచ్చేస్తాను.
ఆసిఫ్ నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. అయితే నాకు ఒక ముద్దివ్వు. పిచ్చా నీకేమైనా? పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే చితుకు బాధేస్తారు నిన్ను. ఏంటి కొట్టాలా? జీవితం అంతా నేను ప్రేమిస్తూనే ఉంటాను. నేనెప్పుడు సంతోషంగా ఉంచుకుంటాను. నీకోసం నా ప్రాణాలు ఇస్తాను, అన్నిటినీ ఇస్తాను. లోకం మొత్తం తిరుగుదాం మన 7-8 పిల్లలతో కలిసి. ఆసిఫ్, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అరే ఇవి మనవే. నేను ఈ డబ్బు తీసుకోలేను. ఎలా వచ్చిందో తెలుసుకోకుండా తీసుకోలేను. హే మొద్దు, అన్నయ్య పెళ్లి కోసం ఇచ్చాడు. ఉమర్ అన్నయ్య. చార్లీ టు డేటా, ప్లీజ్ కమ్ ఇన్. Guys, testing call signs. Uday, come in. Go for Uzair. Punir, Go for Maqsood. Danish, గో ఫర్ దారా. Kunal, గోఫర్ కాజీ. Bilal, Go for Basit. Kabir. గోఫర్ కల్ఫీ. ఇక్బాల్ స్వీట్స్ వ్యాన్ చెక్ పోస్ట్లో ఆ బండి ఆపండి. వ్యాన్ ఆపర్. వాళ్ళ మనిషిని మన టీంతో మార్చండి. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి వెళ్తున్నాం సార్, వెళ్ళనివ్వండి. బండి సైడ్లో పెట్టండి. బండిని బాగా చెక్ చేయండి. మేము అయ్యగారి కోసం వచ్చాం. బేస్ ఫర్ ఫాల్కన్ 1. నిశ్చితార్థం దగ్గరికి వచ్చేసాం. మానిటర్ చేయి. ఓకే. అది ఉమర్ భార్య జైనబా? ఎస్. మీరు రావడం చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. ఆదాబ్. ఆదాబ్. గల్ఫ్ నుంచి ఎప్పుడొచ్చారు? అది మీకే తెలుసు కదా, 2 కుటుంబాల మీద నాకు ప్రేమ బాధ్యతలున్నాయి. అది కాకుండా ఫాతిమా నాన్న కొన్నాళ్ల క్రితమే కదా చనిపోయారు. అలాగే ఉమర్ కూడా ఇప్పుడు మనతో లేడు. అందువల్ల మీ అనుమతితో ఈ ద్వారాన్నే పెళ్లి కూతురు ఇల్లుగా అనుకోండి. మంచి పని కోసం అనుమతి అడగకూడదు. శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. రండి, లోపలికి రండి. సలాం అలైకుం. రండి. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? మేం బాగున్నాం. ఇట్స్ బ్లడీ ఎక్సైటింగ్. ప్రమాదకరంగానూ ఉంది. నాకెలా తెలుస్తుంది? నేను ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళలేదుగా. వీఆర్ ఆన్ ద ఫీల్డ్ రైట్ నౌ. శుభాకాంక్షలు. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? వాళ్ళది బాగానే జరుగుతోంది. మీ ఎక్స్ వైఫ్ ఎలా ఉన్నారు? త్వరగా పెళ్లి చేసుకో విక్రాంత్. నిన్ను ఇంత సంతోషంగా చూడలేకపోతున్నాను. తోషి, వీడు నిన్ను పెళ్లి చేసుకోడు. నన్ను చేసుకొని నాకు అనుభవం ఉంది. ఇట్స్ ఎ జోక్ గాయ్స్. నవ్వు రాలేదు. అస్సలాం వాలేకుం. ఆ అల్లా దయ వల్ల మనమంతా ఈరోజు ఇక్కడ ఒకటిగా కలిసాం. నేను ఇంట్లో గొడుగు పెడుతున్నాను. నేను మనసారా ఆసిఫ్కి ఫాతిమాకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇద్దరు సుఖశాంతులతో ఉండాలి. ఆ అల్లా అనుగ్రహం వీళ్లకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఇక్కడికి వచ్చిన అతిథులతో నా మనసులో ఉన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సమయంలో చనిపోయిన నా అల్లుడు ఉమర్ ఎక్కువగా గుర్తుకొస్తున్నాడు. మిత్రులారా, ఇక్కడ అలంకరణతో ఉన్న ఎర్ర గులాబీలు మనకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ మనం ఆ ఎరుపు రంగుని మరవకూడదు. దాన్ని రక్తపు రూపంలో ఉమర్ లాంటి త్యాగులు మనకు ప్రసాదించారు. ఈ భారతీయులు మనల్ని ఎంత చిత్రహింసలు పెట్టినా వాళ్ళు మనల్ని ఎప్పటికీ అడ్డుకోలేరు. ఈ కాశ్మీర్ నేల శవాలు ఉండే శ్మశానం కాదు. ఈ విషయాన్ని పాలించే వాళ్ళు బాగా తెలుసుకోవాలి. భాయ్జాన్ ఇక్కడ లేరు. ఓ బాయ్, ఈ విడుదల పోరాటం అతి త్వరలో పెద్ద యుద్ధంగా మారబోతోంది. అల్లా కృపతో మనం ఇందులో విజయం సాధిస్తాం. పిల్లలు జీవితంలో ముందుకు సాగిపోతారు. మన యువకులు అల్లా కృపతో ఈ యుద్ధంలో పూర్తి దృష్టి సారించి పోరాడాలి. చాలా సంతోషం అన్నయ్య, చాలా సంతోషం. ఇంకేంటి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? నస్రత్ ఎలా ఉంది? తోడబుట్టినవాడు పక్కనే ఉన్నాడు కదా, వాడిని అడుగు, అన్నీ చెప్తాడు. ముందు చిన్న మాట అంటే చాలు నవ్వొచ్చేది, ఇప్పుడు ఏమన్నా నవ్వు రావడం లేదు. ఏం కాశ్మీర్ అండి, అది ఎలా కవిత నచ్చకుండా ఉంటుంది? నా లోపల శ్రీనగర్ మాత్రమే కాదు, కిస్తవరి కూడా ఉంది. చాలు చాలు చాలు, నేను నీకేమనిపిస్తోంది? వస్తారా? నాకైతే ఇష్టం లేదు. 4 వైపులా ప్రమాదం ఉంది. మనలాంటి భార్యలకి ఏది కావాలో వద్దా అని ఏ భర్తలైనా ఇంతవరకు బాధపడ్డారా? ఏంటి ఎంతసేపు అయింది? చాలా ఆలస్యమైంది. చెక్ పోస్టులు అంతసేపు ఆపేస్తే మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? జహోర్ గారు రాలేదా? హఠాత్తుగా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, అందువల్ల ఆయన మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నారు. అమ్మాయి తల్లి బస్రెక్కే కావాలని చాలా ఆశపడ్డారు. మీరు వస్తారో రారో అని కంగారు పడ్డాను. అది ఎలా రాకుండా ఉంటాం, వచ్చేసాం కదా. మీరేం దిగులు పడకండి, మీ అతిథులందరినీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం. వాళ్ళు సంతోషంగానే వెళ్తారు. అగ్గిపెట్టుందా? వీళ్ళు చేసే కాఫీ బాగుంటుంది. త్వరగా బంధువులందరికీ ఇవ్వడం మొదలు పెట్టండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నీకు అనిపించా? లేదు. ముబారక్.
బైక్ లేదు. ఫ్రీజ్ దట్ ఫ్రేమ్. జూమ్ చేయి. అమ్జద్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడొచ్చాడో? 2 ఏళ్లుగా వీడిని వెతుకుతున్నాం. నీ టీంతో చెప్పి వాడిని పట్టుకోమను. ఉమర్ని పట్టుకోవడానికే వెళ్ళాం. ఫర్గెట్ అమ్జద్ ఫర్ నౌ. వాడు వస్తాడు. ఎలా చెప్తున్నావు? వాడి భార్యను చూడు. హలో తమ్ముడు, ఇలారా. జహూర్ గారే కదా రావాలి, ఏమైంది? ఆయన ఒంట్లో బాగాలేదు, అమ్మగారికి తెలుసుగా. ఆశ్చర్యంగా ఉంది. నిన్న కూడా చూశాను. ఖచ్చితంగా వస్తానన్నారే. నాకు తెలిసి ఇలా సమాచారం పంపకుండా ఎప్పుడూ ప్రోగ్రాంను మార్చుకోరు కదా. ఆశ్చర్యంగా ఉంది. మనం బయలుదేరాలి. ఏమైంది? అనుమానం వచ్చిందా? ప్రాబ్లం అనుకుంటా. వెంటనే మనం బయలుదేరపోతే చంపేస్తారు. నేను వస్తాను, వెళ్ళు. కఫీ, దట్స్ అన్ ఆర్డర్. కఫీ, నో కఫీ, కమ్ బ్యాక్. Kafir, leave right now. Right now. All right. మీరిద్దరు మాకు కాస్త సహాయం చేయగలరా? లోపల నుంచి టేబుల్స్ తీసుకురావాలి. క్షమించండి, మేము ఇంకో పెళ్ళికి వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయింది. 5 నిమిషాల పనేగా. అది అందరూ వెయిట్ చేస్తూ ఉంటారండి. జహూర్ గారితో నేను మాట్లాడతాను. నా వల్లే లేట్ అయిందని చెప్తాను. దిగులు పడాల్సిన అవసరమే లేదు. మేము పెద్ద సమస్యలు ఎదుర్కొంటామండి. మాకు లేట్ అయిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు గంత ఇస్తున్నారు? మేమేం చేసాం? రే, ప్రశ్నలు మేమే అడుగుతాం. సరేగాని ఏం చెప్పారు? జహూర్ గారు ఎక్కడున్నారు? అయ్యగారు, ఆ విషయం మీకు చెప్పంగా. ఆయన ఇక్కడికి రావాల్సింది. చివరి నిమిషంలో ఆరోగ్యం బాగోక మమ్మల్ని పంపించారు. అబద్ధాలు ఆడకూడదు. ఓ పని చేయి, నువ్వు ఇక్బాల్ స్వీట్ వాళ్ళకి ఫోన్ చేయి, తెలిసిపోతుంది. జామ్ ఆల్ సిగ్నల్స్ 200 meters. ఓకే. మా మాటలు ఎందుకండి నమ్మడం లేదు? మేమెందుకు అబద్ధం చెప్తాం? మీ దగ్గర అబద్ధం చెప్పడం వల్ల మాకేం లాభం? చేయండి, ఫోన్ చేయండి మీరు జహూర్ గారికి. ఏమైంది? కలవట్లేదు. ఏంటి అంతలోనే బయలుదేరుతున్నారా? వలి అన్నయ్య ఇప్పుడు వచ్చేస్తారు, ఉండండి. సార్ మేము చెప్పేది వినండి. ముందుకొస్తున్నావేంటి? వెనకెళ్ళో, వెళ్ళు. వెనకరా. నాకు పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడ పని చేస్తున్నాను అంతే. పెద్ద ప్రాబ్లం వస్తుంది మేము అక్కడికి వెళ్ళకపోతే. మీరు త్వరగా ఫోన్ చేసి కనుక్కోండి, మేము వెళ్ళాలి కదా. మీరు గేటు వరకు రావాల్సిన అవసరం లేదు. లోపల అతిథులందరూ ఉన్నారు కదా, మీరు లోపలికి వెళ్ళండి. అదెలా కుదురుతుంది? చూడమ్మా, అన్నయ్యని ఆసిఫ్ని రమ్మను. ఆయన బయలుదేరుతున్నారు. త్వరగా పిలుచుకొస్తాను. ఆయన ఇప్పుడు వచ్చేస్తారు. అయ్యగారు, ఇలాంటి పెళ్ళి ఇంకోటి ఉంది. అక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ సరే సరే సరే, వదిలే వీళ్ళని వదిలే, పంపించేయి. థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. శుక్రియా జనాబ్. రండి వెళ్దాం. ఎంత ధైర్యం ఉంటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాం? కిందకి చూడు. నీలాంటి వాళ్ళని కాల్చిపో. ఏం పనిచేస్తాం? డౌన్.
విజువల్ లింక్ లాస్ట్. మెహర్ స్విచ్ టు సాటిలైట్. గాట్ ఇట్. ఉమర్ భాయ్ దయచేసి చెప్పేది వినండి. ఇది చాలా తప్పు. చెప్పేది వినండి. What the hell just happened? ఎలా ఉంది నీ పరిస్థితి? బాగానే ఉన్నాను, బండి నడపమని చెప్పు. దెబ్బ తగిలింది. అంత నాశనమైంది. కాజీ, కార్ నాపు. అదే ప్యాంథర్, కార్ నాపు. యూ కార్ నాపు. క్యాఫీ వద్దు, క్యాఫీ నా మాట విను. కాఫీ వెనక్రా కాఫీ, దట్స్ అన్ ఆర్డర్. క్యాఫీ ఎవరు వెంబడిస్తున్నాడు. ప్యాంథర్ అని పరిగెట్టారు. వాడిని ఒంటరిగా వదలం. లెట్స్ గో ఆఫ్టర్ హిమ్. Basit on Romeo 2. Picking up now. తను కనపడట్లేదు. మీకు ఏదైనా విషయాలు ఉందా? లెఫ్ట్ లో 2 స్ట్రీట్ల అవతల 200 meters. You will see him anytime now. కాసేమో ఫ్రంట్ సార్, ఫ్రంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఏరియా వాళ్ళు బయటకు వచ్చేసారు. గెట్ అవుట్ రైట్ నౌ. దట్స్ అన్ ఆర్డర్. తలుపు తెరు. The mob is moving towards Kaifi. Rush, guys. నేను వాడిని చూశాను. వాడిని షూట్ చేశాను. వాడు గాయపడ్డాడు. వాడిని ఎలాగైనా పట్టు. అదేం పెద్ద ముఖ్యం కాదు, మనం ఇప్పటి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను వదులు. అంతే